హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. టుడే ఈ వీడియోలో మనం తెలుగు బోధనా పద్ధతులలో ఫస్ట్ చాప్టర్ అయిన మాతృభాష బోధనా లక్ష్యాలు అనే చాప్టర్లో కోడింగ్ ప్రకారంగా భాష యొక్క నిర్వచనాలు చూద్దాం. ఓకే, ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ మనం స్టార్ట్ చేసేద్దాము. భాష మానవజాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. భాష అనేది మానవ జాతికి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. అలాగే భాష జీవన తత్వాన్ని పోలింది. ఈ భాష అనే సంస్కృత ధాతువు నుండి పుట్టినది భాష. భాష అనే పదము భాష అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. అలాగే భాషించబడేదే భాష అనేది అర్థం కలిగింది భాష. అంటే భాష్యతేతి ఇది భాష అని చెప్పారు. ఓకే, భాషించబడేది భాష అనే అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ భాష యొక్క నిర్వచనాలు. ఫస్ట్ బెంజమిన్ వార్ఫ్ ఏం చెప్పారంటే, భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. భాష ఒక వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నారు. దీనికి కోడ్ ఏంటంటే, వార్ఫ్ అంటే వాచిన గంజి, బెంజమిన్ అంటే బెంజమిన్ కాదు గంజి, వాచిన గంజి. మనం వాచిన గంజిలో తాగితే మనం ఏమొస్తుందంటే మనకి ఆలోచనలకు, జ్ఞానానికి వాస్తవికంగా కలిగిస్తుంది అన్నమాట. వాస్తవిక జ్ఞానాన్ని అనేది కలిగిస్తుంది. బెంజమిన్ వార్ఫ్ అంటే వాచిన గంజి తాగడం వలన ఏమవుతుందంటే భాషకి మనకి ఆలోచనలు, వాస్తవిక జ్ఞానం కలుగుతుంది. అలాగే ఉద్వేగాలను కంట్రోల్ చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనండి, ఒకసారి కోడ్ ఏంటంటే, వాచిన గంజి తాగడం వలన మనకి భాష జ్ఞానం అనేది వాస్తవికంగా ఉంటుంది, ఆలోచనలు కూడా బాగుంటాయి, అలాగే ఉద్వేగాలను కంట్రోల్ చేయడానికి వీలవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బెంజమిన్ వార్ఫ్ అంటే వాచిన గంజి. ఓకేనండి, నెక్స్ట్ సెకండ్ వన్ జాన్ స్టూవర్ట్ మిల్ భాష మేధస్సును ప్రసరించే కాంతి. భాష మేధస్సును ప్రసరించే కాంతి అని చెప్పారు. అంటే ఇక్కడ జాన్ స్టూవర్ట్ మిల్ ఉన్నారు కదా, అంటే మనం మిల్లు గుర్తుపెట్టుకోండి. మిల్లులోకి కాంతి బాగా ప్రసరిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. ఎడ్వర్డ్ సఫైర్ ఏం చెప్పారంటే, భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే ఒక వాహకం. సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ క్యాచ్ అయింది అనుకోండి, ఫైర్ ఉండాలంటే ఏముండాలి? వాహకం ఉండాలి. ఏదైనా వాహకం ఉంటే అక్కడ ఫైర్ అనేది క్యాచ్ అవుతుంది అనమాట. ఎలాంటి ఫైర్ అంటే అది ఆలోచనలను రేకెత్తించేదిగా, జ్ఞానాన్ని, విలువలను తెలియచేసేటువంటి ఒక ఫైర్ అనమాట. ఫైర్ అనేది మనకి ఒక వాహకం ద్వారా ఫైర్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడంటే మంచి ఆలోచనలతో, జ్ఞానంతో, విలువలతో కూడిన ఫైర్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఇచ్చారు ఇది కూడా ఆయనే ఇచ్చారు. భావ వినిమయంలో తమ భావాలు, ఉద్వేగాలు, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనమే భాష. భావ వినిమయంలో భావాలు, ఉద్వేగాలు, కోరికలు స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అన్నారు. ఇక్కడ కూడా మనకి ఈ డెఫినేషన్లో కూడా మనం ఫైర్ అవుతాం. ఫైర్ ఎప్పుడవుతాం అంటే కోరికలు ఎక్కువైనా, ఉద్వేగాలు ఎక్కువైనా. కోరికలు, ఉద్వేగాలు ఎక్కువైతే మనం భాష ద్వారా సంకేతం చెప్తామన్నమాట. కోరికలు, ఉద్వేగాలు ఎక్కువైతే మనం ఫైర్ అవుతాం. ఓకేనా, ఫైర్ అవుతామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా ఆయన చెప్పారు. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ. ఇది కూడా ఆయన చెప్పారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక సంకేతాలు, ప్రత్యేక అర్థాలు ఆపాదించే సూత్రాలు. ఓకేనా, అలాంటిదే భాష అని చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలని, ఆలోచనలని, వాంఛల్ని తెలియచేసేదే భాష. మనకి ఫస్ట్ చెప్పాను కదా, ఈయన పేరేంటంటే మనకి ఎడ్వర్డ్ సఫైర్ కదా. ఎడ్వర్డ్ సఫైర్ ఏం చెప్పారంటే ఫైర్ అనేది అలవోకగా అవ్వదు. ఫైర్ అనేది అలవోకగా
కాదు, ఏదైనా వాహకం ఉండాలని చెప్పారు. ఆ వాహకాలు ఏంటంటే ఆలోచనలు, కోరికలు, వాంఛలు మరియు మానవోద్రేకాలని కంట్రోల్ చేసేటువంటి ఫైర్ అనమాట. ఓకేనా? కంట్రోల్ చేసేటువంటి ఫైర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొఫెసర్ విట్నీ అంటే భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. దీనికి కోడ్ ఏంటంటే విట్నీ అనేది లిఖిత చట్టాలు చేయడంలో ప్రొఫెసర్ అనమాట. విట్నీ ఎవరంటే లిఖిత చట్టాలు చేయడంలో విట్నీ ప్రొఫెసర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టట్వర్డ్ లింగ్విస్టిక్ చేంజ్. స్టట్వర్డ్ ఏం చెప్పంటే యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. దీనికి నేను అంత మంచి వర్డ్స్ కొంచెం మనం రీచ్ అవ్వాలంటే కష్టమే కాబట్టి చిన్న ఒక వర్డ్ మాత్రం చెప్పడానికి ట్రై చేస్తాను. సో గుడ్డి కన్నా మెల్ల మేలు కదా, అందుకని ఇలా గుర్తుపెట్టేసుకోండి. స్టట్వర్డ్ అంటే చూడండి స్టట్వర్డ్లో వర్డ్స్ ఉన్నాయి కదా, వర్డ్స్ మనకి భాషలో ఎలా ఉంటాయంటే సంస్కృతిని వ్యాపించేలా ఉంటాయన్నమాట. స్టట్వర్డ్లో వర్డ్స్ సంస్కృతి పరివ్యాప్తికి వివరించే విధంగా ఉంటాయన్నమాట. వాటినే భాష అని చెప్పారు. ఆ ధ్వని సంకేత సముదాయాల భాష అని చెప్పారు ఎవరంటే స్టట్వర్డ్లో వర్డ్స్ మనకు వర్డ్ అంటే మన వర్డ్స్ ఎలా ఉంటాయి, సంస్కృతిని వ్యాప్తి చేసేలాగా ఉంటాయి మన భాషలో. ఓకేనా? నెక్స్ట్ సైమన్ పాటర్ మోడర్న్ లింగ్విస్టిక్స్. ఆయన ఏం చెప్పారంటే మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష. ఇక్కడ చిన్న కోడ్ ఏంటంటే సైమన్ పాటర్ కదా, సైమన్ అంటే కదా, సైమన్ ఏం చెప్పారంటే మానవులైనా ఎవరైనా సరే మనం ఒకరికొకరు తెలియజేసుకుంటాం కదా మన భావాలు, అభిప్రాయాలు. సో అలా పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన ధ్వనుల సమూహం అని చెప్పారంటే సైమన్ అంటే సహకరించుకోవడం అని గుర్తుపెట్టుకోండి. సైమన్ పాటర్ అంటే సహకరించుకోవడం అనే కీవర్డ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ అది కూడా ఆయన ఇచ్చారు. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి, ఇక్కడ కూడా చూడండి సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని చెప్పారు. సో ఇది కూడా సైమన్. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఆయనే చెప్పారు. ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష. ఇక్కడ కూడా సహకరించుకోవడానికి సాయం అంటాం కదా, ఇంకో వర్డ్ ఏంటంటే సాయం అన్న వర్డ్ కూడా ఆయన చెప్పిందే, కానీ గుర్తుపెట్టేసుకోండి కోడు సాయం అని వస్తే భాష నిర్వచనాల్లో సాయం అని వస్తే సైమన్ పాటర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ పెట్టడం వల్ల ఏదనేది మనకి నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేది కూడా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వ్యాకరణకారులు ఏం చెప్పారంటే ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి అంటే పదమూలము లేదా ప్రాతిపదిక మీద చేరే లోపము, ప్రత్యయము, ఇవి రెండు కూడా కలిసే పదం ఏర్పడుతుంది అని చెప్పారు. వ్యాకరణకారులు ఎక్కడ ఉంటారంటే మన తెలుగు కొన్ని వ్యాకరణకారులు అంటే ఋషులు అనుకోండి, ఋషులు అలాంటి వాళ్ళు ప్రకృతిలో కదా ఉంటారు. ప్రకృతి మరియు మనకి వ్యాకరణంలో ఏమేమి ఉంటాయి, అలాగే ఇంకొక రకంగా ఏం చెప్పాలంటే ప్రకృతులు ఉంటాయి, ప్రత్యయాలు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోండి. వ్యాకరణంలో ఏముంటాయంటే ప్రకృతి, వికృతి ఉంటాయి, ప్రత్యయాలు ఉంటాయి. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుంటే వ్యాకరణకారులు ప్రాతిపదిక మీద చేరే రూపం, ప్రత్యయం, ఇవి రెండు కలిసి పదం ఏర్పడుతుంది అని చెప్పారు. ఓకే. నెక్స్ట్ వన్ నిఘంటుకారులు భాష అంటే పదాలు వాటి అర్థాలు అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష అని చెప్పారు. సో మనకి నిఘంటు అంటే డిక్షనరీలో ఏముంటాయి, పదాలకి అర్థాలు ఉంటాయి, పదాలకి ఏముంటాయి, అర్థాలు ఉంటాయి. కాబట్టి మనకి డిక్షనరీలో నిఘంటు పదాలకు అర్థాలు ఉంటాయి. కాబట్టి భాష అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ సామాన్య మానవుడు ఏం చెప్పారంటే భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనం. మనకి భాషను మాట్లాడితే భావాలను బయటికి చెప్పాలంటే ఏం చేయాలి, ఒక సాధనం కావాలి, అదే భాష అనమాట. నెక్స్ట్ నిత్య వ్యవహారంలో భాషను వైయక్తిక అవసరాలకు అనుగుణంగా ఒక పరికరంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఒక సాధనంగానే ఒక పరికరంగా ఎవరు యూజ్ చేసుకున్నారు డైలీ లైఫ్లో, సామాన్య మానవుడు. ఓకేనా? భాష లేకపోతే మనం ఏమైనా చేయగలమా, ఏమైనా చెప్పగలమా, ఏమి చేయలేము కదా. అందుకని సామాన్య మానవుడు
ఉపయోగించే ఒక సాధనము, పరికరము అనమాట భాష అంటే. ఓకేనా? నెక్స్ట్ వన్, భాషోపాధ్యాయుడు భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం మరియు ఉపాధ్యాయుడు దాని విద్యార్థులకు బోధించవలసిన విషయమే భాష. ఇప్పుడు భాషోపాధ్యాయుడు అనగానే మనకు ఉపాధ్యాయుడు ఇచ్చిన విద్యార్థులకు బోధించవలసిన విషయమే భాష అని చెప్పారు. ఓకేనా? ఉపాధ్యాయుడు విద్యార్థులు గుర్తుపెట్టుకుంటే భాషోపాధ్యాయుడు అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విద్యార్థులకు సాహిత్యాభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. ఎవరు చేస్తారు ఇక్కడ? విద్యార్థులకు సాహిత్యాభిరుచి అయినా ఏదైనా పెంపొందించాలంటే ఎవరు చేస్తాడు? ఇది ఉపాధ్యాయుడే కదా. సో అలాగే ఉపాధ్యాయుడిని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయత్నంలోనే విద్యార్థులు తను చెప్పే విషయం పట్ల ఆకర్షణ కావడం, కొత్త పదాలు ప్రయోగాలు చేస్తాడు. ఎవరు? ఉపాధ్యాయుడు. కాబట్టి భాష గురించి నిర్వచనం ఇచ్చింది భాషోపాధ్యాయుడు అన్నమాట. నెక్స్ట్ వన్, సాహిత్యవేత్త కవితా సౌందర్యాన్ని దర్శించడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం. సూటిగా, సరళంగా, స్పష్టంగా తన భావోద్వేగాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు సాహిత్యవేత్త అంటే ఎవరు? అంటే కవితలు రాస్తారు కదా మనకి. కవితా సౌందర్యాన్ని ఎలా చెప్తామంటే సూటిగా, సరళంగా, స్పష్టంగా అనేది చెప్తాము. చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారంటే సాహిత్యవేత్తలు కవితా సౌందర్యాలను ఎలా చెప్తారు? సాహిత్యవేత్తలు సూటిగా, సరళంగా, స్పష్టంగా అని కనిపిస్తే మనం ఏం చేయాలంటే సాహిత్యవేత్త. గారు గుర్తుపెట్టుకోండి. సాలో ఏముంది? సౌందర్యంలో సూటిగా, సరళంగా, స్పష్టంగా అలా ఉంటే మనకి సాహిత్యవేత్త అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, మనస్తత్వ శాస్త్రజ్ఞుడు మానవుల ప్రవర్తనను పశుపక్ష్యాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి చూడడానికి ఉపయోగపడే సాధనమే భాష. మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడంటే పశుపక్ష్యాదుల నుంచి వేరు చేసి చూడడానికి ఉపయోగపడే సాధన అనమాట. ఓకేనా? పశుపక్ష్యాదులు నుంచి మనసు ఉంటే పశుపక్షాదులను ఆదరంతో చూస్తామన్నమాట. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. మనసు ఉంటే పశుపక్షాదులను ఆదరంగా చూస్తాం. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరికి అర్థం కాని మానవుల ప్రవర్తనను విశ్లేషిస్తాడు. అది మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటే సైకాలజిస్టులు ఏం చేస్తారు? అర్థం కాని మనుషుల ప్రవర్తనలే కదా వాళ్ళు విశ్లేషిస్తారు. అలాగే అంతరంగంలో ఆలోచనలు, అడుగుజడులు కూడా విశ్లేషిస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్, గత పరీక్షల్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కోడ్ అంటే సంక్లిష్టమైన. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే హాకెట్ అంటే ఏంటి? చాక్లెట్ అని గుర్తు. చాక్లెట్ అంటే సంక్లిష్టాల ఇష్టము అని గుర్తుపెట్టండి. చాక్లెట్ అంటే ఇష్టము. సో సంక్లిష్టము అని వేస్తే భాష అంటే హాకెట్. చాక్లెట్ అంటే ఇష్టమని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వినిమయానికి, పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సంకేత సముదాయమే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా. ఇక్కడ డెఫినేషన్లో చూడండి. వినిమయానికి పరస్పర సహకారానికి, వినిమయానికి, సహకారానికి అని వచ్చింది కదా. సహాయము, సహకరించుకోవడం అని వస్తే ఎవరంటే స్టట్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సహకారం. నెక్స్ట్, భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఇక్కడ ఈజీ కోడ్ ఏంటంటే ప్రత్యేక నియమాలు ఆధారంగా ప్రత్యేక వాక్యాలు నిర్మించేదే భాష అని చెప్పింది ఎవరంటే చామ్స్కీ ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారన్నమాట. అందరి సంకృష్టిలా కాకుండా ప్రత్యేకంగా ఏం చెప్తారంటే మొదటిగానే శిశువు నేర్చుకునే భాషా సామర్థ్యాలతో పుడతారు అని చెప్పారు కదా మనకి చామ్స్కీ. సో అదనమాట. ప్రత్యేక నియమాల ఆధారంగానే ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పారు. సో చామ్స్కీ ప్రత్యేకంగా ఉంటారని చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. దీనిలో ప్రకృతి అనేది ఏమవుతుందంటే ప్రకృతి అనేది ప్రాతిపదిక అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్న భాషా శాస్త్రవేత్త ఎవరు? అనంతమైన వాక్యాల సముదాయం భాష అన్న భాషా శాస్త్రవేత్త ఎవరు అంటే ఎమన్ బ్యాక్. దీనికి కోడ్ ఏంటంటే బ్యాక్లో వాక్యాలు వస్తాయి. బ్యాక్లో ఏమొస్తాయి? వాక్యాలు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. బ్యాక్లో వాక్యాలు వస్తే ఎవరు చెప్పారంటే ఎమన్ బ్యాక్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుకో చేసేదే భాష. ఈ నిర్వచనం ఎవరిది అని అడిగారు. ఎవరిది అంటే భాషా శాస్త్రవేత్తల దృష్టిలోనిది. ఈ నిర్వచనం ఏంటంటే భాషా శాస్త్రవేత్త దృష్టిలోని పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుకుంటారు. ఓకేనా? పరిమితమైన సాధనాలని ఎవరు? భాషావేత్తలు. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుకుంటారు ఎవరంటే భాషావేత్తలు. ఓకే. నెక్స్ట్ డెఫినేషన్,
భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని పేర్కొనే వ్యక్తి ఎవరు? సో ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను కదా, మనకి బెంజమిన్ వాచ్ను పెంచి తాగితే వల్ల ఏమవుతుంది, మంచి జ్ఞానము ఆలోచనలు వస్తాయి, అలాగే ఉద్వేగాలను కంట్రోల్ చేసుకునే శక్తి అనేది వస్తుంది అనమాట. అది ఓకేనా. నెక్స్ట్ ఎవరంటే బెంజమిన్ వార్క్. నెక్స్ట్ వన్, మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లో వైవిధ్యాన్ని వెల్లడించేది ఎవరు? సో ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే మనకి సామాజికవేత్త. ఆన్సర్ మానవుల మధ్య అంటే కీవర్డ్ ఏంటంటే మానవుల మధ్య భాష. మానవుల మధ్య భాష అని ఉంటే కనుక సామాజిక శాస్త్రవేత్త అని పెట్టండి. నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపంలో వైవిధ్యాన్ని వెల్లడించేది ఎవరు అంటే సామాజిక శాస్త్రవేత్త. ఓకే. నెక్స్ట్, భాషను బహుముఖీయ వ్యవస్థ అన్న విద్యావేత్త ఎవరు? భాషను బహుముఖీయ వ్యవస్థ అన్న భాషావేత్త ఎవరు? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫిఫ్త్. ఇక్కడ ముఖము అంటే ఏంటి, ఫేస్ కదా, ముఖ అంటే ఫేస్. సో అది గుర్తుపెట్టుకోండి, ముఖము అంటే ఫేస్ కాబట్టి ఫేస్ అంటే ఫిఫ్త్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. భాషను బహుముఖి వ్యవస్థ అనే విద్యావేత్త ఎవరంటే ఫిఫ్త్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మన అందరూ కూడా ఈ డెఫినేషన్స్తో స్ట్రగుల్ అవుతుంటాం కదా, నాకు వచ్చిన ఈజీగా వర్డ్స్ కోడింగ్ నేను చెప్పాను. సో ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా చేశాను నేను, కానీ తప్పకుండా ఇంపార్టెంట్ కంటెంట్తో మాత్రం ప్రతి వీడియో ఉంటుందండి. సో ప్లీజ్ ఫాలో ఆల్ దిస్ వీడియోస్. ఓకే. మానవులు భాషను వర్తమాన సంఘటనలే కాక భూత భవిష్యత్తు గురించి కూడా మాట్లాడగలరు. మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాదు భూత భవిష్యత్తు గురించి కూడా మాట్లాడతారట. ఇది ఏంటంటే ప్రేరణ దొరక. ఇది చూడండి, భూతాలు భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో రాకూడదంటే ఏం చేయాలి, దూరం చేయాలి. భూతాలను ఏం చేయాలంటే దూరం చేయాలి. సో ప్రేరణ దొరత, భూతాలను భవిష్యత్తులో దూరం చేయాలి. ఓకేనా. కాబట్టి మానవుల భాషను వర్తమాన సంఘటనలే కాక భూత భవిష్యత్తు గురించి మాట్లాడగలరంటే ప్రేరణ దొరత అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్, భాష కాలానుగుణంగా భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వల్ల నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే. నిత్య చూడండి, పరిణామశీలత. ఇప్పుడు నిత్య నూతనమైన మార్పులు ఎలా వస్తాయి, పరిణామం చెందడమే కదా. కోడ్ ఏంటంటే నిత్య నూతనమైన మార్పులు అంటే పరిణామశీలత అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, మరికొన్ని నిర్వచనాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూసేద్దాము. కాంత్ డెస్క్రిప్ట్స్ మానవులకు భాషాపరమైన ప్రవర్తనను, భాషాభ్యాసన, భాషించడం, అవగాహన చేసుకోవడం, అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తి భాష అని చెప్పారు. ఎవరంటే కాంత్ డెస్క్రిప్ట్స్. ఇప్పుడు దీని కోడ్ ఏంటంటే కాంత్ డ్రెస్ వేసుకుని వెళ్ళింది. దేనికోసం అంటే భాషాభ్యాసన, భాషించడం కోసం, అలాగే అవగాహన చేసుకోవడం కోసం వెళ్ళిందనమాట. కాంతి డ్రెస్ వేసుకుని. అలాగే ఈ నిర్వచనం ప్రకారం భాష సార్వజనీనమైంది, మానవుడికే పరిమితమైంది. అయితే ఈ డ్రెస్ వేసుకోవడం అనేది, కాంతి డ్రెస్ వేసుకోవడం అనేది మానవుడికే కదా పరిమితమైంది. సో విశిష్టత కలది, ఒక సహజమైన మేధా సంపత్తిగా గుర్తింపు పొందింది. ఓకే ఫ్రెండ్స్, దీనికి కోడింగ్ ఏంటంటే కాంతి డ్రెస్ వేసుకుని భాషాభ్యాసం కోసం, భాషించడం కోసం, అవగాహన చేసుకోవడం కోసం వెళ్ళిందనమాట. అలాగే ఈ డ్రెస్ అనేది సార్వజనీనమైనది. ఓకేనా. అలాగే మానవుడికే పరిమితమైనది. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడిగారు. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనదో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. ఇక్కడ ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి ఒకే లక్షణాలు కలిగి ఉండరన్నమాట. వాళ్ళు వేరువేరు లక్షణాలు కలిగి ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వారి మధ్య సంబంధాలంట సంక్లిష్టమైనవిగా ఉంటాయన్నమాట. ఓకే. ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒకే లక్షణం కలిగిన వారు కాదు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రామచంద్ర వర్మ మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాల భాష అని చెప్పారు. సో ఇక్కడ మనకి కోడ్ ఏంటంటే రాముడు మనసులో ఉన్న భావాలను ఎవరితో చెప్పారంటే చంద్రుడితో చెప్పారు. ఓకే. రాముడు మనసులో ఉన్న భావాలను చంద్రుడితో చెప్పారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, జాన్ పి హ్యూగ్స్, ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్.
ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి అదృష్టమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దీని కోడ్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఇంకో వ్యక్తి యొక్క ఆలోచన కన్నా హ్యూజ్గా ఉంటాయి. హ్యూగ్స్ అంటే హ్యూజ్ అనమాట. హ్యూజ్ అంటే బిగ్ అని అర్థం కదా, పెద్దది. సో ఒక ఆలోచనల కన్నా ఇంకొక ఆలోచనలు పెద్దగా ఉంటాయి అంటే ఎక్కువగా ఉంటాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో దానికి హ్యూగ్స్ అంటే ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి అదృష్టమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. ఇక్కడ ఏం చేయాలంటే ఒక వ్యక్తి ఆలోచన ఇంకో వ్యక్తి ఆలోచనల మీద హ్యూజ్గా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నోమ్ చామ్స్కీ భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పారు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, చామ్స్కీ అంటే ప్రత్యేకంగా ఉంటారు, ఆయన నోమ్ చామ్స్కీ ప్రత్యేకంగా ఉంటారు అంటే ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. చామ్స్కీ దృష్టిలో ఈ నియమాలు మానవ మేధస్సులో సహజమైన అంశంగా ఉండి భాషాతత్వాన్ని తెలియజేస్తాయి. ఈయన ఏం చెప్పారంటే మానవ మేధస్సులో ఆల్రెడీ సహజంగానే ఒక అంశంగా ఉంటాయి, పుట్టుకతోనే వస్తాయని చెప్పారు కదా ఆయన. సో అదేనమాట. నెక్స్ట్ వన్, హాకెట్. హాకెట్ ఏం చెప్పారంటే వివిధ భాషను అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఇక్కడ ఇదొక బిట్ చేసాం కదా మనం, అది హాకెట్ అంటే మనకి చాక్లెట్. చాక్లెట్ అంటే సంక్లిష్టంలో ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. హాకెట్ అంటే మనకి లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్, అది ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావళినే భాష. దీనికి కోడ్ ఏంటంటే మనకి మోడర్న్ వరల్డ్లో ఏముందంటే జాలావళి అంటే ఇంటర్నెట్ ఉందని గుర్తుపెట్టుకోండి. మనకి మొత్తం ఇంటర్నెట్టే కదా, ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా ఏమైనా ఉందో అసలు ఏమీ లేదు. సో లాంగ్వేజ్ మనకి ఈ ప్రపంచంలో ఎలాగుందంటే అంతా ఇంటర్నెట్లోనే ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావళినే భాష అంటే. ఓకే, నెక్స్ట్, ఇజ్లర్ ఏం చెప్పారంటే ఇది కూడా ఇంపార్టెంట్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని చెప్పారు. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని చెప్పారు. ఇజ్లర్లో ఈ ఉంది కదా, ఈని బుద్ధిజీవుల్లో బుద్ధి అంటే ఈ వచ్చింది. సో అలా గుర్తుపెట్టుకోండి, ఇజ్లారు బుద్ధి అలా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, హెగెల్ ఏం చెప్పారంటే సైద్ధాంతికతకు సంబంధించిన కలయే భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణయే చెప్పారు. సైద్ధాంతికతకు సంబంధించిన కలయే భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణే అని చెప్పింది ఎవరంటే హెగెల్. మనకి నార్మల్గా ఎగ్ అంటే మనం హెగెల్లో ఎగ్ అని తీసుకోండి. ఎగ్ సిద్ధాంతపరంగా సైంటిస్టులు ఏం చెప్తారంటే ఎగ్ తింటే కలగా అవుతామని చెప్తారు. ఓకే, నిజంగా ఎగ్ తింటే ఏమవుతారు, కలగా అవుతాము. ఎగ్ తింటే నిజంగా కలగా అవుతాం. ఓకేనా, కలగా తయారవుతాం. అలాగే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఎంఎన్ బ్యాక్ ఏం చెప్పారు, ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్, అనంతమైన వాక్యాల సముదాయమే భాష. ఓకే, సో ఇక్కడ బ్యాక్లో ఏమొస్తాయని చెప్పాను, ఎంఎన్ బ్యాక్ అంటే బ్యాక్లో వాక్యాలు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. బ్యాక్ అభిప్రాయం ప్రకారం భావ వ్యక్తీకరణలో ఏమిటి ప్రధాన అంశం, తాత్పర్యం ప్రధాన అంశము. ఓకేనా, సో బ్యాక్ అభిప్రాయం ప్రకారం భావ వ్యక్తీకరణలో వాత్సల్యం ప్రధాన అంశము. ఓకే, ఎంఎన్ బ్యాక్ ఏం చెప్పారంటే బ్యాక్లో వాక్యాలు వస్తాయని చెప్పారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.